బోధించేది మాత్రం కాదు. ఇది చాలా విశేషమైన ప్రాధాన్యతను సంతరించుకుంటారు. అందుకనే దేవదూతలు ఉంటారు, దేవుడు ఉంటాడు, పరిశుద్ధాత్మ ఉంటుంది. వారందరూ ఇక్కడ చెవులు పెట్టుకుని వింటారని చెప్పి మన ప్రవక్త అన్నది నేను నమ్ముతాను. మనతో పాటు వాళ్ళు ఉన్నారు. ఈ వాక్య ప్రత్యక్షత, ఈ వాక్యమును వినడానికి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నట్లుగా నేను నమ్ముతాను. రుజువు, పునరుద్ధానం యొక్క రుజువు. భూమి మీద 3 రుజువులు చెప్పారు. కనాను దేశం మీకు రుజువుని తెచ్చారు. అదేంటి? పెంతెకోస్తు పండుగ నాడు పరలోకం నుండి కుమ్మరింపబడింది. ఆ రుజువు ఏంటి? పరిశుద్ధాత్మ రుజువుగా వచ్చింది. 3వ రుజువు ఏంటంటే పునరుద్ధానము. ఎందుకంటే ఆ యొక్క దాన్ని ఆ సమాధి దాంట్లో లేడైనా, అది ఖాళీ సమాధి. అది ఈ 3 రుజువులు మనం చెప్పుకుంటే మనం ఇప్పుడు పునరుద్ధానం యొక్క రుజువు గురించి ఈ లేఖనాలు గుండా మనము చూడవలసి ఉంది ప్రియులారా. లేకపోతే మనం ఒక పాయింట్ వైజ్ దీన్ని తీసుకెళ్ళాలి. బుల్లెట్ ట్రైన్లోకి వెళ్తే పనిచేయదు. ప్యాసింజర్లో లో స్పీడ్ ప్యాసింజర్ లాగా అయితేనే ఇది మనకి తలకి వెళ్తుంది, హృదయానికి అత్తుకుంటుంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ ప్రపంచంలో ప్రతి మతము ఆ మతము యొక్క నాయకుల యొక్క సమాధులు పూడ్చి మూయబడి ఉన్నవి. కేవలము ప్రభువైన యేసుక్రీస్తు సమాధి మాత్రమే నేటికి తెరవబడి ఉన్నదన్నాడు. క్రైస్తవ్యము అనగా ఒక ఖాళీ సమాధి మాత్రమే అన్నాడు. భూమి మీద ఇప్పుడు 2 సమాధులు ఖాళీగా ఉన్నాయన్నాడు. 2 సమాధులు ఖాళీగా ఉన్నాయి. 2 ఎవరు చెప్పండి? మరి 2 పాత నిబంధన పరిశుద్ధుల యొక్క సమాధులు ఖాళీగా ఉన్నాయి. ఎన్ని సమాధులు ఖాళీగా ఉన్నాయి? మొదటిది ఆయన, రెండవది వారు. ప్రవచనం ఆయన నమ్మిన వారు సమాధుల్లో ఉండరు అన్నాడు. అది సరే, కొంచెం సేపు విన్నాం, కొంచెం సేపు ముందుకెళ్దాం ప్రియులారా. కనుక తాను లేవడానికి 3 రోజులే పట్టింది. ఎన్ని రోజులు పట్టింది? అవును. లాజరు లేవడానికి ఎన్ని రోజులు పట్టింది? 4 రోజులు పట్టింది. పాత నిబంధన పరిస్థితులు లేవడానికి ఎన్ని వేల సంవత్సరాలు పట్టింది? 4,000 సంవత్సరాలు వాళ్ళు వెలుగు పాత్రలు. ఇది అర్థమవుతుందా? పర్లేదా? లాజరు లేవడానికి, ప్రభు లేవడానికి, పాత నిబంధన పరిశుద్ధులు లేవడానికి, వధువు లేవడానికి ఒక టైం ఉంది కదా. అర్థమవుతుందా? వినండి మరి, చాలా ఇది వినాలి. ప్రతి వారం మీకు చక్కని ఈ వాక్యం మీకు మరి అందివ్వాలి. కనుక పునరుద్ధానములు 4 రకముల పునరుద్ధానాలు కనబడుతున్నాయి. 4 అవునా? కనబడతలేదా? యేసు పునరుద్ధానము, లాజరు పునరుద్ధానము, పాత నిబంధనల పునరుద్ధానము, వధువు యొక్క పునరుద్ధానము, 1000 ఏండ్ల తర్వాత మరో పునరుద్ధానం. 5వ పునరుద్ధానము. 1000 ఏండ్ల తర్వాత అయ్యే పునరుద్ధానము అవన్నీ నశించిపోతారు వాడు. 1000 ఏండ్లు మనమేమో ఎక్కడుంటాం? ఏదేను తోటగా చేయబడిన ఈ ప్రపంచంలో యేసుతో పాటు జీవిస్తాం. అది వాళ్ళు 1000 ఏండ్లు కూడా ప్రపంచంలోనే స్వేచ్ఛా ప్రపంచంలోనే ఉంటారు. 1000 ఏండ్ల తర్వాత పునరుద్ధానం అయ్యారు అంటే తీర్పు తీర్చబడి శిక్షకు వెళ్ళిపోతారు. దాని మీద ఇప్పుడు పెద్ద సబ్జెక్టు నేను తీసుకోలేను కూడా, అది వల్ల అవది. ఇప్పుడు నా మనసు అంతా దీని మీద ఉంది. ఇది అయ్యాక ఎప్పుడైనా చూద్దాం. 1000 ఏండ్ల తర్వాత జరుగు తీర్పు గురించి చాలా బిగ్గెస్ట్ సబ్జెక్ట్ దట్ ఈజ్. అందువల్ల కొంచెం సేపు వినండి. మామూలు విషయాలు ఏమి కావండి, చిన్న విషయాలు అంతకన్నా కావు. కనుక అప్పుడు అర్థమైందా ఎన్ని చెప్పాను? ఏమైనా హల్లెలూయా. భూమి మీద ఇప్పుడు ఎన్ని ఖాళీ సమాధులు ఉన్నాయి అంటే వాళ్ళందరూ ఒకటి, ఈయన ఒకటి. సరే, ఇప్పుడు నేనేం చెప్పాను? ఏం చెప్పానండి? మృతులటండి సమాధుల్లో ఉంటారంట, సజీవులు సమాధికి బయట ఉంటారంట. చూసారా? ఇప్పుడు ఆ మాట సరిపోయింది కదా.
సజీవుడైన వారిని మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు అన్నాడు. అవునా? అక్కడ ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారండి. యోహన్నా ఒక ఆమె, మగ్దలేనే ఆమె త్యాగం గురించి మనం చెప్పుకున్నాం కదా. మళ్ళీ యేసు, మరియా, ముగ్గురు ఆడవాళ్ళ ధైర్యం గొప్పది. వాళ్ళు తీసి పారేస్తారు. నేను ఉన్నాను లేమని రంగం మీదకి వస్తే సాధించదు. హల్లెలూయా. ముగ్గురు ఆడవాళ్ళే మొట్టమొదటి సాక్షులాళ్ళు. వారి దేవదూతలు చూసింది, ఖాళీ సమాధిని చూసింది, తర్వాత పునరుద్ధానుడయ్యాడని వర్తమానము శిష్యుని ఎదుగు మోసుకుపోయింది కూడా వాళ్ళే. ఇప్పుడు అర్థమైందా? ముగ్గురు ఆడవాళ్ళు. ఇప్పుడు మూడో పేరు ఇప్పుడు తెలుసుకున్నాను నేను. మగ్దలేని మరియా, ఆ మరియా, ఇంకో మనిషి ఎవరంటే ఇప్పుడు చదివారు, యోహన్నా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. చాలా సబ్జెక్ట్ అండి ఇది అంతా కూడా. ఏ ప్రబోధకుడు, ఏ మత బైబిల్ ప్రబోధకుడు బోధించలేని సంగతులండి కృష్ణపర్ గారు. సంఘశాఖ దగ్గర దొరకదు ఇది. కనుక ఈ ముగ్గురు సరే అక్కడ పక్కన పెడదాం, అది కూడా పక్కన పెట్టేద్దాం. ఆయన పునరుద్ధానుడయ్యాడు అనే రుజువును, సాక్ష్యమును వీరు కలిగి ఉన్నారు లేదా? అప్పుడు పురుషులకు చూశారు, పురుషులు కూడా నమ్మారు. పునరుద్ధానుడయ్యాడని వాళ్ళకి ఒక అవగాహన ఏర్పడింది. అంతేనండి. ఎంత పెద్ద వచనం ఉండేది. ఎక్కడ 1వ వచనం నుండి 32 వచనాలు చదివారు మీరు. 32 వచనాలు వర్తమానం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే సజీవులను మృతుల్లో వెతకూడదు, మృతులను సజీవులను వెతకూడదు. చేతలు కలిగలు వదిలేట్టుతావా? ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. ఈ వధువులోకి వచ్చి కేతరికలను ఎత్తుకుంటారా? మృతులను సజీవులు వెతకూడదు, సజీవులను మృతులు వెతకూడదు. ఎక్కడ ఎవరు వెతుకులంటే వాళ్ళకే ఉంది. అందుకని అక్కడ చేయండి, సజీవుడైన వాడిని ఎందుకమ్మా మృతులు ఎతుకుతారు? ఎవరు చనిపోయినా కానీ ఆయన నిద్రిస్తున్నాడని చెప్పాడు ఆయన. మంచిగా కూర్చోండి, పర్వాలేదు. ఎవరు చనిపోయినా ఏం చెప్పాడు ఆయన? నా వైపు చూడండి ఒక్క నిమిషము. ఏం చెప్పాడు? చనిపోయాడు, చచ్చిపోయాడు, మరణించాడు అని అన్నాడు ఎక్కడైనానే? ఏమన్నాడు? లేదు, అది కూడా కాదు. ప్రతి సమాధి చేయబడిన వ్యక్తిని ఆయన ఏమన్నాడంటే నిద్రిస్తున్నాడు. మంచం మీద ఒక వ్యక్తి నిద్రపోతుంటే చచ్చిపోయాడు అంటావా? అన్నాం. ఎందుకంటాం? తిరిగి లేస్తాడు. దాని అర్థమేంటి? నిద్రించేవాడేంటి? అదే ఉద్దేశంతో అంటాడు ఆయన. చనిపోయాడు తిరిగి లేవడం. అందుకే నేను ఎన్నడూ కూడా చనిపోయాడని అనలేదు, లాజరు నిద్రిస్తున్నాడు అన్నది. ఖచ్చితంగా తిరిగి లేచి వస్తాడని ఆయన యొక్క దృక్పథం. ఇప్పుడు అర్థమైందా? ఆమేన్. హల్లెలూయా. కరికినే శిలువ మీదటండి సమాప్తమైనది అన్నాడట. సమాప్తమైంది అంటే మానవ జాతి యొక్క చెర సమాప్తమైందని అర్థం వచ్చేలాగా అన్నారట. సమాప్తమైనది. దీని మీద 4-5 మాటలు ఉన్నాయి. నరకము సమాప్తమైనది, మానవ జాతి యొక్క చెర సమాప్తమైనది. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారా? హల్లెలూయా. నా యొక్క బలియాగము సమాప్తమైనది. ఇలాగా కొన్ని మాటలు వచ్చాయండి అక్కడ. అందువల్ల ఏంటంటే చెర సమాప్తమైనది. చెర ఎవరు పారదీయారు? నిన్న మొన్న గుర్తుంది. చెరగా ఎత్తుకెళ్ళి ఈవులు అనుకరించామన్నారు మీలో ఎవరో, గుర్తుందా? చెరగా ఎత్తుకెళ్ళి ఏం చేశాడు? ఈవులను పంపించారు. అందుకని చెర ఏమైంది? మానవ జాతి యొక్క చెర సమాప్తం. క్లోజ్ చేసి పారేశాడంతే ఒక్క బలితో. మృతుల్లో సజీవులను మృతుల్లో సంగమటండి ప్రకృతి సంబంధము నుండి ఆత్మ సంబంధమునకు మార్పిడి చెందాలన్నాడు. మనంతా ఎవరు తెలుసండి? శరీర సంబంధులు. మనము లోక, సాతాను, ప్రకృతి, మనము అలాంటి వాళ్ళు. విశ్వాసం మనకేంటి తెలుసా? విశ్వాసం మనకేంటి? ఇక్కడ ఏమీ లేదు అన్నప్పుడు అక్కడ అది ఉందని చెప్పడమే విశ్వాసం.
పాతాళం కన్నులతో చూడలేదు, ఉందని చెప్పాలి. లేఖనములో చెప్పబడింది అది. దానిని నమ్మి చెప్పడమే విశ్వాసం. ఇక్కడ ఏదైతే చెప్పబడిందో దీనిని విని నమ్మి చెప్పడమే విశ్వాసం. అందుకే నేను లోకం దీన్ని నమ్మదు, కనుక దీని గురించి చెప్పదు. ఒక విషయం తెలుసా, సాతాను చేసే పని ఏంటండి, కింద పాతాళం ఉందని చెప్పడంట. గ్రేట్ మ్యాన్ అండి, అర్థం చేసుకో. పైన పరలోకం ఉందని చెప్పడంట. ఇదిగో మనం భూమి మీద ఉన్నాం, మెరుగైన జీవితం జీవించాలి మనము, కనుక మనకి డబ్బు అవసరం అంటాడంటే. ఇప్పుడు అర్థమైందా? అందువల్ల ఈ లోకమంతా చూపిస్తాడు. ప్రభుని యేసుకి ఈ లోకమంతా చూపించాడు. ఈ లోకం ఎవరితో ఇది అంతా ఆయనకి బాగా తెలుసు. మీరు అర్థం చేసుకోండి. కిందన్న పాతాలు చూపిస్తాడా? కొన్ని పైన పరలోకం చూపిస్తాడా? కింద దాన్ని చూపిస్తే వెళ్ళిపోయి చచ్చిపోతారు, దాన్ని చూపించడు. పైన దాన్ని చూపించి అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటాడు, దాన్ని చూపించడు. కనుకనే ఇక్కడే చూపించాడు. నీ ఆ 80, 70, 30, 90 ఇక్కడే నువ్వు బతకాలి, ఇక్కడే అడు చూపించింది లోకాన్ని తప్ప ఏమేన. హల్లెలూయా, ఎంత అతికినట్టు సరిపోతుందండి వర్తమానం అండి ఇది. అర్థం చేసుకోండి. నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను. కనుకనే సంఘము ప్రకృతి సంబంధము నుండి ఆత్మ సంబంధమునకు పునరుద్ధరించబడింది. నిద్రించిన సంఘము పునరుద్ధానము కొరకు, నిద్రించిన సంఘము, జీవిస్తున్న సంఘము ఆరోహణము కొరకు ఎదురు చూస్తుంది. నిద్రించిన సంఘం ఏం చేస్తుంది? పునరుద్ధానం కొరకు. జీవిస్తున్న సంఘము ఆరోహణం కొరకు. మరి అర్థమైందా? హల్లెలూయా. అంటే వాళ్ళకి ఎదురు చూపు ఉందన్నమాట, మనకి ఎదురు చూపు ఉందన్నమాట. మీకు ఎదురు చూపు చెప్తాను. బలిపీఠ కింద ఉన్న వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. కానీ స్వేచ్ఛా ప్రపంచం ఒకటి ఉంది. ఇప్పుడు చచ్చిపోయినట్టు నరకానికి వెళ్ళడం, అక్కడ ఎంత స్వేచ్ఛగా ఉంటుందో తెలుసండి. అంతా నవ్వుకోవటం, ఆడుకోవటం. ఇక్కడ మనస్తత్వాలతో అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఏ ఎదురు చూపు లేదు అక్కడ. అవునా? పరలోకం వెళ్తారో తెలీదు, పాతాళానికి వెళ్తారో. అక్కడ ఎంతసేపు ఉంటారో నీకు నాకు తెలుసు, అక్కడ ఎంతసేపు ఉంటారో. ఆమెన్, హల్లెలూయా. చూసారండి? అర్థమవుతుందా? సబ్జెక్ట్ మళ్ళీ వారం తర్వాత మళ్ళీ రాదు, వారం తర్వాత వర్తమానం వస్తుంది. కొంచెం సేపు మీరు వింటే, శ్రద్ధగా ఆసక్తితో వింటే 6 నిమిషాల బాధనే మీలో నిలబడతారు. అంతకు మించి నేను కోరుకోవట్లా. 6 నిమిషాల బాధ ఉంటే చాలు, ఒక ఐడియా జీవితాన్ని మార్చినట్టు. హల్లెలూయా. అంతే కదా? నేను చెప్పాను ఇప్పుడు, చెప్పండమ్మా. మారు మనసు పొందడానికి అవకాశం ఇవ్వబడిందండి. ఫలములు ఫలించడానికి, సర్వాంగ కవచం ధరించడానికి, ఆయన శిష్యుడిగానే విశ్వాసంగా జీవించడానికి లోకంలో మీకు అవకాశం ఇవ్వబడిందంట. అవకాశాలు అరుదుగా వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అవకాశం వల్ల రావచ్చు, రాకపోవచ్చు. కానీ వచ్చిందని ఏం చేయాలి? మారు మనసు పొందడానికి ఒక అవకాశం, పరిశుద్ధాత్మను పొందడానికి ఒక అవకాశము, ఫలములు ఫలించడానికి ఒక అవకాశము, సర్వాంగ కవచమును ధరించడానికి ఒక అవకాశము. కొన్ని అవకాశాలు ప్రభువులందు మనకు వచ్చాయి. ఇవన్నీ ఏంటి అవకాశాలు? కానీ భక్తిపరుడికి ఇది అర్థమవుతుంది, భక్తిపరుడికి అర్థమవుతుంది, లోకానికి అర్థమవుదు, మతాలకు అర్థమవుదు. ఇది మనకు వచ్చిన అవకాశం. నేను ఎలా విడిచిపెడతాను? ఎంత బేవర్ సారనిపి అయితే మాత్రం ఎలా విడిచిపెడతాను? అయాలు చూశాను కనుక, చూసి ఆశ్చర్యపోయాను కనుక, జనులను సంప్రదించాను కనుక, కల వెంబడి కల పడుతుంది కనుక, ఇది నా వెంటే పడతాడేంటి అని నేను అనుకున్నాను కనుక, దాని రీజన్స్ తెలుసుకున్నాను కనుక ఇంకా విడిచిపెట్టడానికి అవకాశం. నేనే విడిచిపెట్టవలసి వచ్చింది ఏవేవో. ఆమెన్, హల్లెలూయా. కానీ ఆయన విడిచిపెట్టడానికి ఆయనకి అవకాశం లేదు, నేను విడిచిపెట్టడానికి నాకు అవకాశం ఉంది. అందుకని ఈ లోకమును నేను అవలేలుగా విడిచిపెట్టాను. ఎందు నిమిత్తము దేవుడు నన్ను పట్టుకున్నాడు, దానిని పట్టుకున్నట్టుకు నేను ప్రయాసపడుతున్నాను పౌలు చెప్పాడు. ఎందు నిమిత్తం దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడో మీకు అర్థమైతే ఏం చేస్తారా? పరుగు పందెములో ఓపికతో పరిగెడతారు. దేవుని స్తోత్రం కలుగును, హల్లెలూయా. కనుక
అవకాశము ఏమైంది? ఇవ్వబడింది. అవకాశాలు లేక లేరండి. మనలాంటి జీవితాలు కూడా లేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. 2 పూట్ల అన్నం లేని వాళ్ళు, సరైన బట్టలు లేని వాళ్ళు, అద్దెంట్లో ఉంటే అద్దె కట్టలేని వాళ్ళు, లెక్కలేనంత మంది ఉన్నారు. కానీ మనకు చిన్న చిన్న అవకాశాలు ఇవ్వబడ్డాయి. తను నమ్ముకునే అవకాశం, తన కోసం మనము జీవించే అవకాశం. ఇలాగా కనీసం ఉన్నారు, ఈ భూమి మీద ఉన్నారు. మరి చెట్ల కిందనే జీవించేవాడి పరిస్థితి ఏంటి? ఓ పాము అటు వెళ్ళిపోతుంది, ఓ తేలి ఇటు వెళ్ళిపోతుంది, ఓ తొండ అటు వెళ్ళిపోతుంది, ఇంకో ఏదో అటు వెళ్ళిపోతుంది. మరి ఆడి పరిస్థితి ఏంటి? అలాంటి చోట ఉండగలమా? హల్లెలూయా. ఉండలేవా? అందుకనే అవకాశములు అరుదుగా వస్తాయి. నాకు మీకు ఒక అవకాశం వచ్చింది, తనని కనుగొని వెంబడించే అవకాశము వచ్చింది. సరే, దీన్ని కూడా పక్కన పెడుతున్నా. ఇప్పుడు వినండి. ఇప్పుడు ఈ ఫలములైనా, ఈ వరములైనా, ఈ సర్వాంగ కవచమైన, ఈ పరిశుద్ధాత్మ అయినా ఏంటంటే ఇవన్నీ పునరుద్ధానం యొక్క రుజువు అన్నాడు. ఆ మాట మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ నీవు పునరుద్ధానం చెందడానికి ఒక రుజువు, నువ్వు ఆరోహణ కావడానికి ఒక రుజువు. ఇవి లేకపోతే నువ్వు ఆరోహణ కాలేవు, నువ్వు పునరుద్ధానం అవ్వలేవు. అది హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా? సబ్జెక్ట్ శ్రద్ధ వినండి. ప్రతి వారం ఎలా ఉంటుంది, వేరేది ఏముండదు. ఇక్కడ చనిపోయిన వారిని క్రియలు వెంబడిస్తాయి అన్నాడు. భయమేస్తుంది. చనిపోయిన వారిని స్వరములు, జ్ఞాపకములు. నీవు ఒక విషయం చెప్తాను మీకు. పరలోకంలో జ్ఞాపకాలు ఉన్నాయి లేవా? ప్రవక్త వెళ్ళిన తర్వాత ఇక్కడ జ్ఞాపకం వస్తుందా లేదా? పాతాళంలో ధనవంతుడికి జ్ఞాపకం ఉందా లేదా? అబ్రహాం లాజరుని చూస్తున్నాడా లేదా? భూమి మీద జ్ఞాపకాలు ఉన్నట్టు చనిపోయిన తర్వాత కూడా ఏముంటున్నాయి? ఇప్పుడు అర్థమైందా? క్రియలు వెంబడిస్తాయి అన్నాడు. ఆశ్చర్యం అది. క్రియలు వెంబడిస్తాయి. అబ్రహాం లాంటి విశ్వాసం, అబ్రహాం లాంటి క్రియలు, అబ్రహాం లాంటి నీతి, 3 ఉండాలి సంఘానికి. అప్పుడు చూసుకొని నువ్వు ఎలా ఉంటావో. మరి అందుకే నేను నిర్దోషాస్తాలు ఇమ్మని అడుగుతున్నాను ప్రతిదినము. నా పిల్లలకైనా, ఈ సంఘ పిల్లలకైనా, మాకైనా ఏమస్తాలో నిర్దోషాలు. నీ చేతులు చూపించు, నిర్దోషముగా ఉన్నాయి. ఓకే, అంతేనా? కొట్టుకొచ్చేస్తున్నాను ఇంకో నిర్దోషంగా ఉంటాయేంటి? వెళ్ళిపోయి కొట్టుకొచ్చేస్తున్నాను బ్యాగులతో ఉంటాయి. జీవించడం అంటే ఏంటనుకుంటున్నారు? హల్లెలూయా. తన కోసం జీవించడం చాలా బాగుంటుంది. అసలు దుఃఖం ఉండదు అక్కడ. మరి అది మాత్రం మర్చిపోకండి. నేనేం చెప్పానండి? స్వరములు, క్రియలు, ఆలోచనలు వారిని. నేను అమ్మాయి మార్గం గురించి చెప్తాను ఇప్పుడు. క్రియలు వెంబడిస్తాయండి. కొందరి పాపములు వారు ముందు నడుస్తుందని చెప్పాను గత వారం. ఇప్పుడు కొందరికి ఏమో తమ పరిశుద్ధ జీవితం ముందు నడుస్తుంది, కొందరి పాపములే వారి ముందు నడుస్తున్నాయి. ఏది నడవాలో మనమే నిర్ణయించుకోవాలా. అంతేనా? పాపం ముందు నడితే ఎక్కడికి వెళ్తావు? పరిశుద్ధ జీవితం ఉంటే ఎక్కడికి వెళ్తావు? ఏమైనా హల్లెలూయా. నేను ఆ మాటకి భయం వేసింది. కొందరి పాపములు వారు ముందు నడుస్తున్నట్టే. పాపం మనుషులు నడుస్తున్నట్టు ముందు. అమ్మాయి మార్గం చాలా మంది భక్తులు బోధించేస్తారు. మన ప్రవక్తలకు ఎవరు చెప్పలేదు అది అమ్మాయి గురించి. చెవునా? అక్కడ ఎంతమంది కనబడుతున్నారు? ఇద్దరు కూడా ఎవరో యేసుని నమ్మిన వారు. యేసు విమోచిస్తాడు, రక్షిస్తాడు, మేము ఎంతో అనుకున్నామో కానీ చనిపోయాడు, సమాధి చేశారు, ఓ మామూలు మనిషి చనిపోయాడని చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఏవో కొన్ని పుకార్లు, ఊహాగానాలు విన్నారు వాళ్ళు. మా స్త్రీలు చూస్తే ఆయన అక్కడ లేడు, ఇది అది చెప్పుకొస్తుంది. ఏమండి, దేవుడు ఎంత గొప్పవాడు చూస్తారండి. ఉదయం 6 to రాత్రి 6 దాకా ఎవరైనా బోధిస్తారా? పైగా ఆయన మానవుడా? ఎవరో ఎందుకు బోధిస్తున్నాడు ఇతర మానవులకి? నేను ఆశ్చర్యపోయానండి. 12 గంటలు. నేను ఇందాక మాట నన్ను గుర్తుందా? ఆయన సర్వంతర్యామి. ఆయన పరలోకంలో ఉండగలడు, పాతాళంలో ఉండగలడు, భూమి మీద ఉండగలడు. పునరుద్ధానమైన తర్వాత ఆయన వారితో ఉన్నాడు. పాతాళంలో ఎప్పుడున్నాడండి? మనల్ని ఎవరైనా అడిగారు అనుకో, సర్వంతర్యామి అయిపోయాడు. ఎప్పుడే ఆయన ఎక్కడైనా ఉండగలడు. శరీరంలో లేడు, శరీరం రూపాంతరం చెందిపోయింది అప్పుడే. ఇప్పుడు అర్థమైందా?
మొత్తం ఏ టు జెడ్ వివరిస్తున్నాడు. ఆయనండి బోధకుడు. శిష్యులు కూడా అలాగే వివరించాడు. భూమి మీద పునరుద్ధానుడు అయిన తర్వాత 40 దినములు వారికి కూడా అలాగే బోధించాడు ఆయన. ఆ ఇద్దరికి కూడా అలాగే బోధించాడు ఆయన. ఆయన మంచి ఉపాధ్యాయుడు లేదా బోధకుడు. ఆయన నిజమైన రబ్బీ అని చెప్పడానికి ఈ 12 గంటలు సరిపోతాయి. ఎందుకంటే వాళ్ళ సంశయాన్ని నివృత్తి చేస్తే తప్ప వెళ్ళకూడదు అనుకున్నాడు. ఎందుకంటే రొట్టె విరిచిన వెంటనే కళ్ళు తెరవబట్టాయి. పంచిపెట్టాడు తప్ప తినలేదు. ఎందుకంటే తినడం 1000 ఏండ్లలో తప్ప మరి ఎక్కడ రొట్టెనో వెళ్ళలేదు. అప్పుడు అర్థమైందా ఎందుకు తినకుండా వెళ్ళిపోయి? చాలా మంది తినకుండా వెళ్ళిపోయేటండి అంటారు. నో 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 నో, అది వారి నిమిత్తమే, వారి కన్నులు తెరిచి నిమిత్తము, వారి సంశయమును నివృత్తి చేయడం కొరకు వారితో ప్రయాణించాడు. ఇప్పుడు మనతో ప్రయాణిస్తున్నాడు. ప్రవక్త అన్నది నిజమండి, మీరున్న స్థలంలో ఆయన ఉన్నాడని చెప్పాడు. జానేజాక్ సింగంలో ఉంటాడా? రేవరెండ్ ఆనందరావు, డాక్టర్ ఆయన పేరేంటి తెలుసా? ఎలీషారాజు ఉంటాడా? ఉండడు. ఆయన భార్య ఉన్న చోట ఆయన వాక్యం యొక్క ప్రత్యక్షత, తన వర్తమానం, తన ప్రవక్త ద్వారా పంపిన వర్తమానం ఎక్కడుందో అక్కడే ఉంటాడు. అది ఎక్కడ బోధించబడుతుందో అది అక్కడే ఉంటాడు ఆయన. పైగా ఈ వర్తమానం చెప్పాలి. ఇలాగ బైబిల్ తెలిసిన రిప్రజెంట్ చేసి ఆమెను కుదరదు. ఇది ఏం కుదరదండి. ఆ పప్పులే పెట్టుకుని నా దగ్గర రేపొద్దున మా వాళ్ళు బోధించినా మీ వాళ్ళు బోధించినా నేను అలాగే ఒప్పుకోను. వీడు పంచదారికి పే కట్టుకున్నాడు, వీడు వెళ్ళిపోతే బాగుంది అనుకుంటారు. అవునా? ఎలా మంది ఏమిటి? కోడిగుడ్డికి ఈకలు దానికి ఉంటాయి, గుడ్డి పిల్ల అయితే ఈకలు ఉంటాయి అంతేనా? కొంతమంది గోళ్ళ మీద జుట్టు మలిపిస్తారట, అబద్ధపు మాటలు. ఇక్కడ అలాంటివి ఏముండవు. దేవునికి స్తోత్రములు కలను గాక. మీరు వింటున్నారా? అవునా? మెసేజ్ చెప్పాలి. నేనదే సేవకులు ఎక్కడ పడ్డారో నాకు బాగా తెలుసు. ఇవాళ యూట్యూబ్ పెట్టి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అని అడిగి చెప్పండి. వర్తమాన సేవకులు సగం మంది పైన చరిత్ర అయిపోయింది. వాడు అలా చేయగలడు. వాడు చదవనివాడో, చదివింది అర్థం చేసుకునేవాడో, దాని ప్రకారంగా జీవించినవాడో. వాడు తిరుగుతూ ఉన్నాడు. తనకి ఎవరు దొరుకుతాడని. వర్తమాన సేవకులే, వర్తమాన విశ్వాసులే. నువ్వు ఎదుర్కొన్నప్పుడు ఎదురు పారిపోతాడు. సరే, ఇది కూడా పక్కన పెడితే నా సొంత మాటలు. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. నేను ఏం చెప్పానో చెప్పండి. మే కథ మరోలా మారిందట. వాళ్ళు చెప్తున్నదోటి, ఈయన చెప్తున్నదోటి. వాళ్ళు చెప్తున్నదోటి, ఈయన చెప్తున్నది. ఆయన నిజమైన కథను తీసుకొస్తా ఉన్నాడు. ఎప్పుడు కూడా గ్రంథములోనే పొందుపరిచాడట. అది చదవక వైఫల్యం. ఊహాగానం స్వీకరించకూడదు. వదంతినే, పుకారునే, ఊహాగానమును నువ్వు వాస్తవానికి రావాలి. కొత్తదైన చదువు, పాతదైన చదువు, లేదా వర్తమానమైన చదువు, లేదా విని మాట్లాడు. అవో ఆయన కథ వాళ్ళు కథ చెప్తుంటే ఈయనకి మరొకటి చెప్తున్నాడు. ఎప్పుడంటే మీకు నమ్మండి, ఆయన కళ్ళు తెరిస్తే తప్ప ఆయన సరిగా గుర్తుపట్టలేమండి. ఈ యుగదేవత ఏం చేసింది? మూసేసింది. వాళ్ళిద్దరి కళ్ళు కూడా అదే మూసింది. వాళ్ళిద్దరు కూడా అన్ని జరిగినా చూడలేనంత గుడ్డివారిగా ఉన్నారు. చివరికి ఆయన కల్పించుకుంటే తప్ప నేత్రం తెరవలేదు. ఇద్దరికి ఒకేసారి కళ్ళు తెరిచే కనుక వారు ఆయన గుర్తుపెట్టారు. వెంటనే అదృశ్యం అయిపోయాడు. ఎంత అద్భుతమో చూసుకోండి. వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందారు. పౌలు యొక్క వర్తమానం స్వీకరించారు. మరి చక్కగా వారు వధువు ఒకే వరుసలోనికి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు చూసారా? మరి అర్థమవుతుందా? దేవుని స్తోత్రములు కరుణకు పరదేశంలో ఉన్నారు. వాళ్ళు అమ్మాయి మార్గం యొక్క విశ్వాసాలు ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ భార్యలు ఉండొచ్చు, వారి పెట్లు ఉండొచ్చు, వారే సేవకులు కావచ్చు. ఆయన అంత సమయం తీసుకున్నాడు. మనకు వచ్చే కాలంలో 1 నిమిషం 6 నిమిషం వస్తాయి కాలంలో, అంతేనా? కానీ 12 గంటలు వాళ్ళ అదృష్టం కదా. పిల్లలు తీసి ఎంతసేపు నిలబడలేదు. ఏ రోజు దగ్గర ఎంతసేపు? చాలా కొద్ది సమయం నిలబడ్డారండి. ఇది తీసుకెళ్ళిపోయి వేసేయండి, నా ఎదురు నుంచి పో. ఇలాగా ఎవరిని ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళకి అర్థం అవ్వలేదు.
దేవుని స్తోత్రం. నేను ఏం చెప్పాను చెప్పండి ప్రియులారా? నీవు దేవుని కుమారుని అయితే చూడండి, ఇప్పుడు అమ్మాయిది అర్థమైందా? ఒక విషయం ఇక్కడ మీకు ప్రస్తావన చేస్తాను. ఇప్పుడు ఏ రోజుకైనా అర్థమో యూదులకి, పిలాతుకి, అన్యజనులకి, మీకు ఇంకా చెప్పాలని సంఘశాఖ కూడా అర్థం అవ్వలేదు, అది కూడా చెప్తున్నాను. నేను ఒక విషయం ఇప్పుడు ప్రస్తావన చేస్తున్నాను. అదేంటంటే, నీవు దేవుని కుమారుని అయితే శిలువ మీద నుండి దిగిరా. అది ఎవరో యూదులు. నీవు దేవుని కుమారుని అయితే ఈ రొట్టెలను రాళ్ళగా చేయి. అదెవరో దెయ్యం. అక్కడెవరో రెండో దేవుని కుమారుడైతే శిలువ మీద చచ్చిపోవటం ఏంటి? అన్నయ్యకులు చంపి మనల్ని బ్రతమైందా? ఎవరో అన్యులు. దేవుడు చనిపోవడం ఏంటి అని అన్యులు. ఇప్పుడు అర్థమైందా? ఏమండి, 3 చెప్పాను. దెయ్యం ఏమందే? యూదులు ఏమన్నారు? ఎవరైతే అన్యజనులు ఏమంటున్నారు? అది దేవుడైతే ఏంటి చనిపోవాలి. ముగ్గురు అభిప్రాయాలు వ్యక్తమయ్యా లేదా? ఇప్పుడు మామూలు మీద చెప్పగాడు. ఇప్పుడు అర్థమైందా? ఇలాగా స్వరం అండి 43, 45 ఉంటే చెప్పి స్వరం పెట్టి చెప్తుంటే అంత గట్టిగా ఎందుకు చెప్పాలని అడుగుతాను. అంత గట్టిగా చెప్పేది నేనా? నాలో నన్ను గుర్తెత్తున్నప్పుడు అది నీ నోరు ఆగుతుందా? ఏమన్నా హల్లెలూయా? ఏం సేవకుడు. ఇప్పుడు నేను ఏం చెప్పిన తేటతెల్లమైందా మీకు? నీవు దేవుని కుమారుడు అయితే అనేకులను చంపాలి కానీ శిలువ మీద చనిపోవటం ఏమిటని అన్యులు అంటారటండి. దేవుడు చనిపోవటం ఏంటి ఇప్పుడు కూడా అంటున్నారు. నన్ను ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి సువార్త చెప్పమని వాడు కూడా అలాగే అన్నాడు. దేవుడు చనిపోవటం ఏంటండి అన్నాడు. వాళ్ళ గ్రంథాల్లో చివరికి ఎవరు లేరు, మిగలేదు, అందరూ చచ్చిపోయారు. ఇందాక అన్నాను, ప్రతి పీఠాధిపతి లేదా మతాధిపతి యొక్క సమాధి ఏమైంది? చాలా జాగ్రత్తగా మూయబడి ఉన్నాయి. లేచినట్టుగా ఉన్నాయా? 2 సమాధులు ఖాళీగా ఉన్నాయి. నేను చాలాసార్లు ఒకటి అన్నాను, నేను ప్రభు 2వ సమాధి ఉందని చెప్పాడు. అది ఎవరంటే వాళ్ళే, మన మూలపితరులు, మన తాత ముత్తాతలు. వాళ్ళే, వీళ్ళేం కాదు. మా పడవరాజు గారు వాళ్ళే తాతలు అయ్యారు. ఫిజికల్ ఇదంతా వాళ్ళదే. ప్రభుది ఒక దినము వధు యొక్క సమాధి కూడా ఖాళీగా ఉంది. భూమి మీద సమాధులు ఖాళీగా ఉండే. మీరు అనుకోవచ్చు 1000 ఏండ్ల పరిపాలనలో కూడా ఇప్పుడు స్వేచ్ఛా ప్రపంచంలో ఉన్న వాళ్ళ సమాధులు కూడా ఖాళీ అయిపోతాయి. ఖాళీ అయిపోయి నరకానికి వెళ్ళిపోతాయి. అర్థమైందా? అక్కడ అది కూడా ఖాళీయే. ప్రభుది ఖాళీ, పాత నిబంధనల పరిస్థితులది ఖాళీ, వధువుది ఖాళీ, అది ఈ 4 ఖాళీయే. భూమి మీద ఏమీ ఉండదు. ఇక మొన్న అయిపోయింది. మొన్న అయిపోయింది. ఇప్పుడు అర్థమవుతుందా? దయచేసి దేవుని ఎత్తుకు వెళ్ళిపోయి పని పాడిచి పడిపోయానంతా. జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పానండి? దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అది నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుంచి దిగిరా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించు. దీని మీద కొంచెం సేపు, ఎంతసేపు ఉండను, మీరేమనుకోవద్దు, కొంచెం అయిపోయాను. నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు మమ్మను ఎందుకు దిగి వచ్చాడు దేవుని కుమారుడు? ఇప్పుడు ప్రశ్న ఇస్తున్నా, చెప్పండి మీరు. దేవుడు ఒక కుమారుడిగా ఎందుకు దిగి వచ్చాడు? మానవ జాతిని రక్షించడానికి. రక్షణ సువార్త చెప్పినప్పుడు నువ్వు రక్షించబడ్డావా? మన ఏం చెప్పాను నేనే ఆయనని మీరు నమ్మనని మీ పాపంలో ఉండి చచ్చిపోతాడు ఎవరితో అన్నాడు? అన్యజనులతో ఏమన్నాడు? రెండోది, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు అక్కడికి వదిలేయి. ఇప్పుడు మూడోది ఎవరు? వాళ్ళు. ఇదిగో పిల్లల హృదయంలో తండ్రి తిప్పు ప్రవక్తను పంపుతున్నాను,
వర్తమానం విని ఎడల మీ తల్లి పిల్లలు బతుకుతారు, వినని ఎడల చచ్చిపోతారు. అది వాళ్ళకి. ఇప్పుడు అర్థమైందా? ఎవరైతే ప్రవక్త యొక్క వర్తమానం స్వీకరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా పోతారు. నలుగురికి 4 సువార్తలు ఉన్నాయి లేదా? ఏమైనా హల్లెలూయా అంటే ఇప్పుడు ఈ మొదటి మాట చెప్తున్నాను మళ్ళా, నీవు దిగివచ్చి మమ్మల్ని రక్షించు. మరి అప్పుడేమయ్యావు? అప్పుడేమన్నారు వాళ్ళు? అప్పుడేమన్నారు? తండ్రి లేకుండా పుట్టావు, అర్థమైందా? అక్రమంగా పుట్టావు, అక్రమ సంతానం అయ్యావు, నీవు మాకు బోధింపవచ్చితివా? మోసే ఎరుగుదము, మాకు అబ్రహాం లాంటి ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు అర్థమైందండి? దైవ సన్నిధిలో పిల్లలు ఉండాలండి, దేవదూతలు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉంది, దేవుడు ఉన్నారు. వాళ్ళ హృదయాలు తెరుస్తారాయన. చంటి పిల్లలతో కూర్చుని ఎలా ఉండాలండి? ప్రవక్త గారి సంఘంలోకి వచ్చినప్పుడు అలా చంటి పిల్లలతో ఉన్నారు. చంటి పిల్లలతో వచ్చిన వాళ్ళందరినీ వెనకాల కూర్చోమన్నారు ఆయన. అక్కడే వాళ్ళకి 2 గదులు ఉండేవి. ఒక గదిలో 2 గదుల్లో తల్లులు పాలు ఇవ్వడానికి చక్కని ఏర్పాట్లు చేశారు ఆయన. కానీ చదివని వినండి, దైవ సన్నిధిలో పిల్లలు ఉండాలి, అదొక ఆశీర్వాదం. ఇప్పుడేం చెప్పాను నేను? విన్నారా అని అడిగాను. ఆమెను హల్లెలూయా. ఇప్పుడు నమ్మి ఇప్పుడు అంజలి ఏమంటున్నారు ఆయన్ని? కరెక్ట్ జాబ్స్ అవి వింటే చెప్పగలదు, వినకపోతే ఏం చెప్పలేదు. నేను బ్యాక్ బెంచ్లో కూర్చొని నేను విన్నానా? చెప్పేది నాకు అర్థమవుతుందా? అలాగే కూర్చుని సొంత జ్ఞానం చేత అలా 35 మార్కులతో పాస్ అయ్యాను. చూడు 10th క్లాస్ మార్కులు చూపిస్తాను. 35 అన్నీ, 5 వచ్చి 35, హిందీ వచ్చి 23, మ్యాథమెటిక్స్ 45. అలాగే వస్తాయి మార్కులు ఎవరికైనా? ఉయిరా మాట్లాడరావండి బాబు. అసలే సి సెక్షన్, మళ్ళీ బ్యాక్ బెంచ్. ఇంక ఈ పక్కోడు సినిమా, ఈ పక్కోడు సినిమా, మధ్యలో నేను ఆగుతానా? ఈడి మీద బుక్కుడు చేయి, ఈడి మీద ఎడ చేసి ముగ్గురు వెళ్ళిపోతాం సినిమాలకి. అర్థమవుతుందా? హల్లెలూయా. సరిగా వినాలి వాక్యం. అంజలి ఏమన్నారు? క్షమించండి. యూదులు ఏమన్నారు? సరే. దెయ్యం ఏమంది? నువ్వు దేవుని కుమారుడు అయితే చేశాడా లేదా? రాళ్ళని చేయలేదు, రొట్టెలుగా చేశాడు, చేపలుగా చేశాడు. ఇప్పుడు అర్థమైందా? రొట్టెను రొట్టెలుగా చేశాడు, చేపలుగా చేశాడు, ఆకలిని తీర్చాడు. దేవునికి ఆజ్ఞాపించకూడదు. మానవుడు దెయ్యము దేవునికి ఆయనకి ఆజ్ఞాపిస్తావా? నువ్వు ఎవరికైనా పై అధికారికి ఉత్తరం నేను నీకు ఆజ్ఞాపించానంటే ప్రాణం చింపేస్తాడు. ఇట్లు విధేయుడు అని రాస్తాం. అర్థమైందా? వణుకుతూ రాస్తారు. ఏమని పెడతా? ఎట్టింగ్ మహారాజశ్రీ అని పెట్టాలండి. ఒరే ఎంఆర్ఓ అంటే వాడు ఊరుకుంటాడా? హల్లెలూయా. అలా కుదరదు. కానీ ఎలా విజ్ఞాపన చేసుకున్నారు? సార్వాడు అన్నట్టు ఉంటుంది. సారేంటి వాడేంటి? సార్వాడేంటి? సార్వాడు ఉన్నాడని అంటాడు బయట. సారేంటి వాడు తమిళేను. సార్ అంటే తెలుసు, వాడు సార్వాడేంటి? సారేంటి వాడేంటి? అక్కడేమో గౌరవించి ఇక్కడేమో తిడతాం. ఇప్పుడు అర్థమైందా? సరే, భాష ఇది ఇబ్బంది ఉంది. భాషల్లో ఉంటాయి ఇబ్బందులు. నేను ఏం చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్పండి. రాళ్లను చేస్తాడా? నువ్వు ఆజ్ఞాపించి సరిపోతావా? నువ్వు దెయ్యానివి, ఆయన చేత సృష్టించబడిన నీచ ప్రాణివి, నువ్వు ఆయనకి ఆజ్ఞాపించ తగుదువా? నాకు అర్థమవుదు. నువ్వు దేవుని కుమారుడు అయితే అంటేంటి? దూకమంటాడేంటి? రాళ్ళని రొట్టెలుగా చేయమంటాడేంటి? తనకేం పని దూకటానికి? రాయబడిన నేను దూకుతాడా? తన కోసం అది రాయబడలేదు. నువ్వు దూకితే, నువ్వు పడితే రక్షించడానికి ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా? దాన్ని పడిపోవటానికి రాయించుకున్నాడా? హల్లెలూయా. ఎంతమంది రక్షించబడ్డారు. ఒక బస్సు పడిపోయింది రాజమండ్రి రోడ్డుకమ్మ రైల్వే వంతు నుంచి. ఇద్దరే రక్షించారు. 30 మంది చాలా మంది చచ్చిపోయారు. జలసమాధి అయ్యారు. ఇద్దరే బతికారు. ఆ ఇద్దరు ఆడవాళ్ళు. అర్థమైందా? ఎంతమంది బతికారు? దేవదూతలు ఎత్తుపట్టుకున్నారు నేను. వాళ్ళిద్దరినే చరిత్ర అండి. చనిపోయింది 40 ఏళ్ల క్రితం మాట్లాడేది. ఇప్పుడు జరిగింది ఏం కాదు. దేవదూతలు ఏం చేశారాలే? అయిపోయిందా? ఇప్పుడు కావాలని దూకితే నేను రక్షించడు. ఆపదలో పడిపోయినా, ప్రమాదంలో పడిపోతే రక్షిస్తాడు. ఇప్పుడు అర్థమైందా?
నువ్వు దేవుని కుమారుడు కదా, ఇక్కడి నుంచి దూకులు దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు అన్నాడు. కీర్తన 91 కీర్తన ఎత్తి చూపుతున్నాడు వాడు వాక్యం మీద ఎత్తి చూపుతాడు. ఇప్పుడు జరుగుతున్నది అదే, సంక్షేమలు జరుగుతున్నది. ఈ వర్తమానం మీద దాడి చేస్తున్నది వాక్యంతో. ఇప్పుడు మీరు నేను వాక్యంతో కొట్టుకుంటే ఎవరు మిగులుతాడు? పౌలొద్దన్నాడు. వాదోపాతాలు, మూల సాక్ష్యాలు, మూల పాఠాలు, పీఠాలు వద్దు. నువ్వు ఎదిరించలేవు, వారిని ఓడించలేవు. వాళ్ళ గతి ఆల్దే, నీ గతి నీదే. వాళ్ళని రక్షించబడే అవకాశం ఉండే తప్పగా వస్తాడు. అంత రాతాంతం చేయడు. నేనేమో రాతాంతం చేసేసానా? అన్యుణ్ణి పలు దుకాణాలు సారా కొట్లకు పోయేవాడు రాతాంతం చేసి వచ్చాను దేవుని దగ్గరికి. అంతే అంతే చెయ్యడు. అలాగా అవసరమైంది, ఎక్కడ అవసరమైందో అక్కడే చేశాడు. కొండ మీద ప్రసంగం అయిన తర్వాత జనులు సమస్యల్ని పడిపోతారు. 3 రోజులుగా వారికి తిండి లేదు కనుక తిండి పెట్టండి, వారికి నీరు ఇవ్వండి అన్నాడంతే. సృష్టికి కర్త ఏమన్నా హల్లెలూయా అంతే. వీళ్ళేమన్నారు? వీళ్ళు దేవుని కుమారుడైతే దేవుడైతే ఎందుకు చచ్చిపోవాలి? వీళ్ళు ఇప్పుడు వాళ్ళ అదే పని. అది సిలువను నమ్మరు. సిలువ మీద చనిపోయిన వాడిని, పునరుద్ధానం అయిన వాడిని క్రైస్తవులను. అది ఇది ఒక కొత్త మతము, ఇదొక కొత్త మతం. మనము కొత్త మతాన్ని ఎన్నుకున్నాం అనమాట. కొత్త మతంలోనికి వచ్చాం. పాత మతమును విడిచిపెట్టి కొత్త మతంలోనికి వచ్చాం అనమాట. అది వాళ్ళకి లేక మనకి మతాచారం ఉందన్నమాట అని అనుకుంటున్నారు వాళ్ళు దేవుడు చనిపోయారని వాళ్ళు అన్నట్టు చెప్పరు. చనిపోయిన వాళ్ళనే ఊళ్ళన్నీ ఊరేగింతారు. మా ఇంటి ముందు ఒకటి జరిగింది. వాళ్ళు తమ దేవుళ్ళకి పాటలు పాడారు. ఆ ఉదయం ఈ టైంలో ఒక ఆమె వచ్చి నమస్కారం అండి అంది. తమరు ఎవరమ్మా అన్నాను. నాకు మరి అంతే పల్లెటూరు అండి. మరి అలాగైనా అది వయసుని బట్టి పెద్దవారని నమస్కారం చెప్పాను. నాకు ఏవో సలహాలు ఇవ్వబోతాయి. ఇవన్నీ వినేసానమ్మా, నువ్వు వెళ్ళొచ్చాను. మరి నేను అలా చెప్తాను సార్. మరి అంతే కదా ఏమండి. ఇవన్నీ చివరికి ఆ రాత్రి అక్కడ అందులో పాటలు పాడుతున్నాం. అప్పుడు మేము తలుపులు వేసుకున్నాము. 10 గంటలకు 10:30కి అయిపోయింది. అర్థమవుతుందా? హల్లెలూయా. తమ దేవుడి కోసం పాడతారు. తమ దేవుళ్ళను భుజాల మీద ఊరేగిస్తారు. ఆ చచ్చిపోయిన ప్రతిమను, ప్రాణం లేని ప్రతిమను, చరిత్రలో చచ్చిపోయిన ఆ యొక్క దేవుళ్ళను, ప్రతిమలను, ప్రాణం లేని వాటిని, మగవాటిని ఏం చేస్తారు? హల్లెలూయా. ఒకవేళ రాకపోతే, వచ్చి చనిపోకపోతే ఇవాళ మనం చచ్చి ఉండేవాడు. నాకు అర్థమైంది అదే. ఆయన జన్మించకపోయి, జీవించకపోయి, చనిపోకపోతే మనం ఏమై ఉండేవాళ్ళం. ఆయన రాకపోతే ఆ మహిమలోనే ఉంటాను, అనే శ్రమలో నేను పడలేను అంటే మనం ఏమైపోదు. అందుకనే తాను మరణించి ఆయన మనలను మరణము నుండి విడిపించెను అన్నాను నేను చాలాసార్లు. మనము మరణించవలసిన స్థానములో తానే మరణించి ఆయన మనలను మరణము నుండి విడిపించెను. అందుకు చనిపోయాడు ఆయన. నిన్ను మరణము నుండి విడిపించా చనిపోయాడు ఆయన. నీకు చావు రాకుండా చేశాడు ఆయన. అందుకనే ఒక దినము నీ యొక్క సమాధి ఖాళీగా ఉండాలని కోరుకున్నాడు ఆయన. ఇప్పుడు అర్థమైందా? అవునా? సావు అంటే భయం, సమాధి అంటే భయం, శ్మశానం అంటే భయం, దెయ్యం అంటే భయం. ఇంకెలాగా? మా ఊరు వెళ్ళినప్పుడు మాట్లాడగలను మీరు. నేను బాగా తాగి శ్మశానంలో ఒక బాగా పూడ్చిపెట్టిన సమాధి మీద కూర్చున్నాను. ఎలా కూర్చున్నాను? మాట్లాడరండి బాబు. ఫుల్గా మంది వేసేసి, మంది అయిపోతే కూర్చోగలనా? ఇప్పటికీ అది హాట్రిక్. ఆ ఊర్లో చాలా కాలం చెప్పుకున్నారు, ఇప్పటికీ ఉన్నారు, చెప్పుకుంటున్నారు పాపం. ఇప్పుడు ఆ పని చేయలేనురా అంతేనండి. ఒకడు రావడానికి ఆలస్యమైంది. నేను బాగా తాగున్నాను. ఆడు కొంచెం లెవెల్గా తాగాడు. నేను ఎక్కడ కూర్చున్నానో వచ్చి జనంతో చెప్పాడు. అది ఏమైంది? పుకారు షికారయ్యి. అర్థమైందా? వదంతి అయింది. అది మొండోడు బండోడు బాబు అన్నారు. ఎంత పెద్దగా ఏమన్నా అర్థమైంది?
మనకేం భయం? ఇప్పుడు దేని మీద మాట్లాడాను? ఇది మన దెయ్యం అంటే, శ్మశానం అంటే, సమాధి అంటే, చీకటి అంటే, అమాస అంటే బాబా భయపడేది పున్నానికి రాత్రి భయపడుతుంది, పున్న మీద నడిచి వెళ్ళిపోతుంది ఏంటి ఇవిడి ఏమ్మా? అందువలన ముందు మనం భయం పోవాలి. మన భక్తి దేని మీద ఆధారపడింది తెలుసా? ఆయన జన్మించడం, మరణించడం, సమాధి, పునరుద్ధానముల మీద ఉంది. అంతా భక్తి యావత్తు పునరుద్ధానం మీద ఆధారపడింది. పునరుద్ధానం యొక్క రుజువు. ఆయన మొట్టమొదటిగా పునరుద్ధానమైన దేవుడు. ఇంకా చెప్తే చాలా మంచి సబ్జెక్ట్ ఉంది, మనకి పర్లేదు. 30 నిమిషాలు దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. నేనేం చెప్పానండి? సిలిమిలిచి ఏమన్నాడండి ఆయన? ఇప్పుడు ఎంఐ విశ్వాసులు తమ గురించి తాము మాట్లాడుకోవట్లేదు, వారు తమ దేవుని గురించి మాట్లాడుతారు. ప్రవక్త ఏమన్నాడంటే, మనము మన గురించి కానీ ఇతరుల గురించి మన గురించి కానీ మనం మాట్లాడటం మానేసి మనం ఆయన గురించి మాట్లాడితే ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. మనసారి చెప్పాను ఈ విషయాన్ని. ఇప్పుడు అర్థమైందా? మన గురించి ఇతరుల గురించి మనం మాట్లాడటం మానేసి ఆయన గురించి మనం మాట్లాడితే ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. ఎంత అద్భుతం చూసారా? ఎప్పుడైనా సరే ఆయన కొరకు ఇద్దరు వ్యక్తులు, ఆడ కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇద్దరు ఆయన కోసం ఒకవేళ సంభాషిస్తే ఖచ్చితంగా ఆయన ప్రసన్నత అక్కడ ఉంటుంది. చక్కెరలో ఉందండి, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే ఆయన రాసుకున్నారు, గ్రంథంలో రాస్తున్నాడు ఆయన అక్కడ. నేను ఆశ్చర్యపోయిన ఆ విషయాన్ని చూసి. ఇద్దరు వ్యక్తులు చాలామంది ఫోన్ చేసినప్పుడు దేవుని విషయాలు మాట్లాడుతూ ఉంటారు, ఇళ్లలో కూడా దేవుని విషయాలు మేము ప్రస్తావన చేస్తాం. తన గురించి మాట్లాడాలంట. ఎప్పుడు మన గురించి మనమే మాట్లాడుకుంటాం, మనమేమో ఇతరుల గురించి మాట్లాడతాం, ఇతరులేమో మన గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ దేవుని గురించి మాట్లాడేవాడు లేడు. భార్య భర్త దేవుని గురించి మాట్లాడుకోరు. అటువంటి ఆత్మీయ వాతావరణమును ఇళ్లలో మీరు కల్పించుకోవాలి. అది లేకపోతే, అలాంటి వాతావరణం కనుక లేకపోతే దానికోసం మీరు ప్రార్థించుకోవాలి. మా పిల్లలు నన్ను అడుగుతూ ఉంటారు, నేను చాలా ఆనందిస్తాను, చాలా సంతోషిస్తాను. చాలా డౌట్లు వచ్చి అడుగుతూ ఉంటారు, అన్నిటికీ నేను సావధానంగా సమాధానం చెప్తూ ఉంటాను. ఇది ఇళ్ళల్లో ఒకసారి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది మాకు. వీళ్ళకి యూట్యూబ్ని ఇక్కడ ఎడిట్ చేస్తూ ఉంటారు, ఇంట్లో ఎడిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక చిన్న దేవుని పని, ఆయన గురించి మాట్లాడేవారు లేరు, ఆయన గురించి వాదించేవాడు, ఆయన సాక్షిగా నిలబడేవాడు, ఆయన శిష్యుడు అని చెప్పుకునేవాడు అరుదైపోయారు. అలాగా అరుదైన సంగతి కాదండి ఇది, ఇది అరుదైన సంగతి. అర్థమైందా? ఇది ఈ మిగతా వాడితో దీన్ని అసలు పాల్చొద్దు అసలు. అది ఆయన కోసం వారు సంభాషణ చేస్తున్నారు. వారిద్దరు ఏమి కాదు. మీకు విషయం చెప్పనా? నపుంసకుడు చెప్పాను లేదా, వాడ మీద క్షమించే రథం మీద ఏం చేస్తున్నాడు? యెషయా గ్రంథం చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అతడు పేరు నపుంసకుడే, ఖండాకే మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి అతడు ఇథియోపియా దేశము. నేను మనం ఒక మాట చెప్తాను, అతడు ఇద్దరు వ్యక్తులు లేరు. రౌతు ఇతను మాట్లాడుకుంటున్నారా? లేరు. రథం తోలేవాడు ఇతను మాట్లాడుతున్నారా? కానీ ఏం చేస్తున్నారు? బైబిల్ యెషయా గ్రంథము చదివింది అర్థం అవట్లే. ఎంత గొప్ప దేవుడు మీరు అర్థం చేసుకోండి. చదివింది అర్థం అవట్లేదు. అప్పటికే దేవుడు ఆరోహణం అయిపోయాడు. శిష్యులు ఎక్కడికక్కడికి ఎడబట్టి ఇంకా వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుని ఆత్మ ఏం చేసింది? పిలుపుని రథం కన్నా ముందు వెళ్ళిపోయాడు. ఏమనలేదండి, నీవు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అన్నాడంతే. ఎవరైనా నాకు దారి చూపిస్తే తప్ప నాకు ఎలాగ అర్థమవుతుంది అన్నాడు. ఎవరి గొర్రె, ఎవరు దీనుడు, నేనా లేకపోతే ఎవరైనానా, ఏంటి ఇదంతా అన్నాడు. రథం మీద కూర్చొని పెట్టుకుని, రథం ఎక్కి రథం మీద కూర్చొని పెట్టుకుని రథం వెళ్తూ ఉంటే ఇతనికి సువార్త జరిగింది.
అర్థమైందండి? ఎందుకో రథం వెళ్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద నీటి వాక్ కనబడి అవిగో నీళ్లు బాప్తిసానికి ఆటంకం మీద నడమన్నారు. ఇద్దరు రథం ఏం చేశారు? ప్రభు యేసుక్రీస్తు నామములో నపుంసకుడు, పైగా ఆర్థిక మంత్రి, పైగా ఇథియోపియా దేశము, అతని యొక్క రాణి కందాకే. అర్థమవుతుందా? ఈ దినము అతను పరదేశంలో ఉన్నాడు. అర్థమైందండి? నమ్మి బాప్తిసం పొందాడు లేదా? ఏమైనా హల్లెలూయా. అదే వాడు అతను అన్యుడు, ఆఫ్రికా దేశస్థుడు. ఇథియోపియా ఎక్కడ ఉంది? ఇథియోపియా రాజధాని పేరు చెప్పగలరా ఎవరైనా? అడిస్ అబాబా. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? ఎవరి సువార్త ద్వారా? దేవుడు ఆ నపుంసకుని యొక్క సందేహమును నివృత్తి చేశాడు. అది నేను చెప్పేది. అది వర్తమానం ఏంటి? ఊరికి ఇస్తాడా? నేను పద్యం తాత్పర్యం కూడా చెప్పాను లేదు, పద్యం అర్థమవుతూ అప్పుడు ఏం చేశాడు? తాత్పర్యం ఇస్తాడు. తెలుగు పండితుడు తాత్పర్యం ఇస్తాడు. ఈ వాక్యం అర్థమవుతుంది. ప్రవచన సారం ఇది. ఈ సారాన్ని వివరించి చెప్పాలని ప్రవక్త అవసరమా? కాపరి కాచుమా? నేను ప్రవక్త తెచ్చుకున్నాను తప్ప నా తెచ్చానేటి ఇక్కడికి. ఏమన్నా హల్లెలూయా. అది దేవుడు కోట్లాది వధువు సంఘం యొక్క సందేహములను నివృత్తి చేసి వాక్యములు ఏం చేశాడు? ప్రత్యక్షపరిచాడు. అప్పుడు నీకు అర్థమైంది. లేకపోతే అది నీకు అర్థము కాదు. ఇది అర్థమయ్యేది కాదు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. సరే, నేను ఆపుతున్నాను దీన్ని. ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళకి మీకు విషయం చెప్పనా? పునరుద్ధానము తర్వాత ఆయన మొదటి వర్తమానం చెప్తున్నాడట. పునరుద్ధానం తర్వాత ఇద్దరు వ్యక్తులకే, 200 మందికి కాదు, 2000 మందికి కాదు, కేవలం ఇద్దరు వ్యక్తులకి మొదటి వర్తమానం చెప్తున్నాడు ఆయన. పునరుద్ధానమైన తర్వాత 11 మందికి చెప్తా ఉన్నాడు. వీళ్ళకి 12 గంటలు చెప్పాడు. ఆ 11 మందికి 40 దినములు చెప్పాడట. ఇప్పుడు 2000 సంవత్సరములు పెట్టారు. ప్రియ వధువుకి వర్తమానం చెప్తున్నది ఆయనే. నా మాట అర్థమవుతున్నాయా? 2000 సంవత్సరాలుగా 11 మంది శిష్యులకి ఎన్ని రోజులు చెప్పాడు? వీళ్ళకి ఎన్ని గంటలు చెప్పాడు? సమయాలు అవన్నీ కూడా. అవన్నీ ఏంటి? 12 గంటలు చెప్పి వాళ్ళ సందేహాన్ని నివృత్తి చేశాడు. 40 దినములు వారికి ప్రత్యక్షమయ్యి 11 మందికి వారి సందేహాలను నివృత్తి చేసి వారి ఎదుటనే ఆరోహణమయ్యాడు. ఇప్పుడు అర్థమైందా? 2000 సంవత్సరములకి తన ప్రియ సంఘమునికి ఆయన ఏం చేస్తున్నాడు? వర్తమానమును బోధిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మీరందరూ డల్లగా ఉన్నారు. మీలో ఉద్యమం లేదు, ఉద్యమ జ్వాలలు లేవు, నూనె లేదు, మంట లేదు. ప్రభుత్వం వస్తుంది, నూనె లేదు. నూనె ఉంటే వెలిగించేవాళ్ళు లేడు. చాలా అర్థం చేసుకోండి ఎలా ఉన్నారో. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అయితే నేను ముగిస్తాను. నేను ఇంకా ముగించను. ఓ టైం సరిగ్గా చెప్పండి. 12 వినండి. ఇలాగా ఒక నిరాశ ఆవరించినప్పుడు పాట పాడి ఉద్యోగం చేసేవారు. పాపం ఆనాడు పాస్టర్లు ఒక పాట పాడించి మళ్ళా ఉద్యమంలో నడిపించేవారు. 45 నిమిషాలకే మీరు వజ్జాలు పోయినట్టు ఉండకూడదు, ఆహాకారాలు చెయ్యమన్నాడు. ఏం చేయలే? విస్తార జల ప్రవాహముల ధ్వని ఉండాలన్నాడు. సరే, ఇప్పుడు ఏం చెప్పానండి? చెప్పండి. దేవ స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటాడంటే ఆయన వర్తమానం పంచుతున్నాడట జనానికి. నరకముని గురించి, అగ్నిగుండముని గురించి జనులకు బోధిస్తుంటే నవ్వుతున్నారట. ప్రవక్త అంటున్నాడు, నేను నరకాన్ని గురించి, అగ్నిగుండం గురించి బోధిస్తుంటే జనులు నన్ను చూసి నవ్వుతున్నారు అన్నాడు. అమెరికాలో అగ్నిగుండమా, నరకమా? ఇంత ఆనందంలో ఉంటే మనకి నరకమో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంత సంతోషంలో ఉంటే మనకి అగ్నిగుండమో జ్ఞాపకం చేస్తున్నాడు. మనం సంతోషంగా ఉండడం,
విలియం మేరం బ్రహాంకే ఇష్టం లేదు. ఒక నిజమైన సంతోషం ఉందరా అని చెప్తున్నాడు. బీరు బ్రాందీ విస్కీ రొమ్మో అందులో లేదు. అలాగే బోధిస్తుంటే ప్రవక్త బ్రహ్నాం గారిని చూసి నవ్వారటండి పాపం, నవ్వుచున్నారట. జనులు నన్ను చూసి నవ్వుతున్నారు అన్నాడు పాపం. అర్థమైందా? నేను బాయ్ ఫ్రెండ్తో ఉంటే వీడికి ఇష్టం లేదు, నేను గర్ల్ ఫ్రెండ్తో ఉంటాం ఇష్టం లేదు, నేను నరకం ఉంటానని చెప్తున్నాడు. నేను మంతాకి ఇష్టం లేదు. ఏం చేస్తున్నారని నరకముని గురించి అగ్నిగుండి గురించి బోధిస్తుంటే జనులు నన్ను చూసి నవ్వుతున్నారు. చల్లబడిన హృదయములు రాజీపడిన జీవితములు అన్నాడంటే. చల్లబడిన హృదయాలు రాజీపడిన జీవితములవి. అందులో ఎక్కడైనా ఒక పక్షిరాజు ఉందేమని ఆయన తన ప్రకటన ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును. హల్లెలూయా. ఇంక చల్లబడితే నేను ఎవరు అచ్చపట్టలేరు. నువ్వు రాజీ పడితే ఎవరో ఇంకెంత నువ్వు ప్రతి రాజీ పడిపోతున్నావు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. పునరుద్ధానం అని ఉన్నది ఒక శాంతాక్లాజ్ కథ కాదన్నాడు. పునరుద్ధానం అంటే క్రిస్మస్ నాడు వస్తాడు జింకల రథంతో బహుమతులు పట్టుకుని. ఎవరో అంటే ఎవరో శాంతాక్లాజ్. పునరుద్ధానం అనేది ఒక శాంతాక్లాజ్ కథ. శాంతాక్లాజ్ దీవుతాడా నిన్ను? శాంతాక్లాజ్ నిన్ను దీవిస్తాడా? జింకల రథం మీద నీ కోసం వస్తాడా? మంచివేళ ఒళ్ళని ఊలు వస్త్రాలు ఎర్రని వస్త్రాలు కప్పుకుని శాంతాక్లాజ్ వస్తాడా? కథది, సృష్టించుకున్న కథ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పిపోయిన వారు మరణ ముద్రను పొందుకుంటారు లేదా మృగం యొక్క ముద్రను పొందుకుంటారు అన్నాడు. చూసారా? తప్పిపోయినవారు, అది ఎంతో విచారకరమైన సంగతి అన్నాడు. వారు తప్పిపోవచ్చున్నారు, నా నుండి తప్పిపోవచ్చున్నారు, మృగం యొక్క ముద్రను వారు పొందుకుంటారు. అది ఎంతో విచారకరమైన సంగతి అన్నాడు ప్రవక్త. నా నుండి తప్పిపోతున్నారు. ప్రవక్త నుండి. ప్రవక్తను చూసాం. ఇవాళ ప్రవక్తలు ఎలా ఉంటారో బైబిల్లో మాత్రమే చదివాం, కానీ ప్రవక్తలు ఎలా ఉంటారో కన్నులతో చూసి మాట్లాడుతున్నాం మనం. పాతాళంలో జ్ఞాపకాలు, పరలోకంలో భూమి మీద ఉన్నాయి. ఇక్కడ ఉన్నట్టే అక్కడ జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పారు ప్రవక్త. ఆయన తెరిస్తే తప్ప చూడలేవంటే. కన్నులు తెరిస్తే తప్ప, చూస్తే తప్ప నమ్మలేవు, నమ్మితే తప్ప అని వెంబడించలేవు. ఇప్పుడు ఈ మూడు అర్థం చేసుకోండి. చూసారా? ఆయన కన్నులు తెరిస్తే తప్ప, చూస్తే తప్ప నువ్వు నమ్మలేవు, నమ్మితే తప్ప నువ్వు వెంబడించలేవు. అది అందువల్ల నేత్రం తెరవబడ్డం వల్ల మూడు ప్రయోజనాలు కనబడుతున్నాయి. ఒకటి చూడగలవు, రెండు నమ్మగలవు, మూడు వెంబడించగలవు. ఏం మాట్లాడండి వర్తమానము. 4 జోకులు వేసి 3 జోకులు వేసేసి అందరినీ నవ్వించేసి నేనేమైనా ఆశినట్టున్నా ఏమైనా హల్లెలూయా. అది ఆ పని చేస్తాడు ఆయన. అందుకనే ఈ యుగదేవత వారి కన్నులకు గురుడితనము కలగజేయగా ఆయన ఏం చేస్తున్నాడు? పస్సనికి వస్తాడు. అంతే, కన్నులు తెరుస్తున్నాడు. మనోనేత్రములు ఉన్నవండి. మనోనేత్రం ఉందండి ఒకటే. అది పరసంబంధమైన సంగతులను స్పష్టంగా చూస్తుందండి. కన్నులు ఈ లోకాన్ని చూస్తే, ఆ కన్ను పరలోకాన్ని చూస్తుంది. అది దానికి ఉన్నటువంటి గొప్ప సంగతి. ఆ నేత్రం అనేది. అందుకని ప్రపంచం యొక్క కన్నును తెరిచివాడు ఆయన. మూడో కన్ను తెరిచి భస్మైపోద్ది అని వాళ్ళు అంటున్నారు, కానీ మూడో కన్ను తెరిస్తే తప్ప నువ్వు రక్షించబడవు ఆయన అంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా? మూడో కన్ను తెరిచి ఇది భస్మైపోతుంది. అంత శక్తి ఉందండి దానికి. మూడో కన్ను తెరిస్తేనే నువ్వేమవుతావు? రక్షించబడి సజీవంగా జీవిస్తావు. వాడు అలా చెప్పుకొచ్చాడు, కానీ మన దేవుడు ఇలా చెప్పుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. అది ఇక్కడ ఉందంట. కొబ్బరికాయలో ఉన్న 3 కళ్ళు ఆడని చెప్పి రోజు కాయ కొడుతూ ఉంటాను. నేను కొట్టిన కాయ. అది మొలవడానికి దేవుడు చేసిన ఏర్పాటు. వాటిలోంచి వస్తాయి పిలకలు, అవి మొలుస్తాయి. మన తండ్రి కుమార్ పరిషత్ తాటెంకతో పోల్చారు. సంఖ్యాకులు తాటెంకలు 3 ఉంటాయి. ఇగో తండ్రి టెంక, ఇది కుమారుడు, ఇది పరిశుద్ధాత్మ టెంక. 3 టెంకలు.
తాటికాయలు ఎన్ని టెంకలు ఉంటాయి? ఎప్పుడు తాటికాయ చూడలేదా? మరి మౌనంగా ఉన్నారే. కరువు కాలంలో తిన్నాం కనుక చెప్తున్నాం మేము అవి. కరువు కాలం ఉండేది, మాకు కరువులు ఉండేవి, రాజుగారికి తెలుసు. ఇప్పుడు ఏం చెప్పాను నేను? మనోనేత్రం తెరిస్తే తప్ప ఆ నేత్రం ఓపెన్ అయిన మూలంగానే ఆయన ఎవరో, ఆయన రాజ్యం ఏమిటో మనకి అర్థమైంది. అది తెగబోజలు చేశాను. అందులో యూదులు ఎందుకు గుడ్డివారయ్యారు? చూసి కూడా చూడని వారు చూడాలి, చూసి వారు గుడ్డివారికి కావాలి. మనం చూడలేదు, ఆ తిని మనకు గుడ్డివారము, కానీ మనం చూస్తున్నాం. ఇప్పుడు మేము ఆయన జరుగుతుందని చెప్తున్నాం. వాళ్ళకి పట్టుగతి, సంఘశాఖ పట్టు, అంజితలకి పట్టుగతి నువ్వు చెప్తావు. ఎందుకంటే నువ్వు ఎరుగుతూ అంతా నువ్వు చూస్తున్నావు కనుక. అవునండి. అందుకని మనోనేత్రం ఎంత విలువైందో మీరు అర్థం చేసుకోండి. అది ఓపెన్ కావాలి. అది ఓపెన్ అయినప్పుడు మాత్రం అది పరలోకం చూస్తుంది. వాళ్ళ కళ్ళు తెరిస్తే పైన గుర్తుపట్టలేకపోయింది. వాళ్ళ హృదయం మండుతుంది. లోపల ఏమైతే ఆయన వాక్యం మనలో మండుతుంది కదరా. వాళ్ళలో ఒక మంట ఏర్పడింది. ఆయన ప్రత్యక్షం కాగానే మనలో ఒక జ్వాల ఏర్పడాలి. నూనె లేని సంగమం మంట. పాట రాస్తాను దీని మీద, నేనే పాడతాను. మీకు అందరికీ నేను జబ్బు కట్టిస్తాను. నిజమే అమ్మాయి, నేను రాస్తానండి, నన్ను రైటర్ని. కానీ దేవుని దగ్గర ఒక తప్పు చేశాను, అందుకనే నేను రాయనివ్వలేదు. దాని తర్వాత చెప్తాను. నేనే రాస్తాను, ఒక పాట రాయాలి, నేనే రాసి పాడదామని అనుకుంటు. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. హృదయం మండేలేదా? వారికి తెలియకుండా వాళ్ళ హృదయం ఏదో మండుతుంది. ఆ రొట్టె తిండవు. ఎవరు అడిగారు? ఆ రొట్టె తినకుండా వెళ్ళిపోయారు. ఆ రొట్టె ఎక్కడ తిని 1000 పరిపాలన తింటాడని చెప్పాను నేను. రాక్షసు తాగడక్కడ ఆల్రెడీ సిద్ధపరిచించాను వాళ్ళ భార్యలు రొట్టెలు ద్రాక్షరసాలను. అది అలాగా ఇలా విరిచిన వెంటనే వచ్చారు. ఒకటి ఇచ్చిన వెంటనే వాళ్ళు విరవడే కాదు, విరిచింది తిన్న తర్వాతే వాళ్ళు కళ్ళు తెరపడే. మన ప్రవృత్తి ఇది ఇలా ఎక్కడుందని అడుగుతారు. తిన్నారాళ్ళు, విరిచింది తినిపించింది ఆయన. అది వారికి నిజంగా అది ప్రభురాత్రి భోజనం. అది అప్పుడు నేత్రాలు ఓపెన్ అయ్యి అయోగ్యంగా యోధ తిన్నాడు కనుక ఏమయ్యాడు సాతానతంలో. అందుకని రొట్టె ద్రాక్షరసు యోగ్యంగా తిన్నాను. మీరు త్వరగా తెలుసుకోండి అమ్మాయి, నేను నిజం చెప్తున్నాను. యాజ్ ఏ ఫాదర్ నిజంగా చెప్తున్నాను. నేను లుక్ లైక్ హ్యావింగ్ యువర్ ఫాదర్. నేను నిజం చెప్తున్నాను. వాస్తవాలు ఇవన్నీ కూడా ఎందుకు వచ్చేస్తున్నాయి కళలో, ఎందుకు దర్శనాలు వచ్చేస్తున్నాయి, ఎందుకు స్వస్థతలు వచ్చేస్తున్నాయి, ఎందుకు అద్భుతాలు జరిగిపోతున్నాయి, ఎందుకు నీళ్ళు లేని చోట నీళ్ళు ఇస్తున్నాడు, అన్నం లేని చోట ఎందుకు అన్నం ఇస్తున్నాడు, వస్త్రాలు లేని చోట ఎందుకు బట్టలు ఇస్తున్నాడు, ఎందుకు ఇదంతా చేసుకొస్తున్నాడు మనకి. ఏం చెప్పాను ఇప్పుడు? పాతాళంలో ఏముంటాయి? లాజర్ పునరుద్ధరణుడు అయ్యాడా లేదా? లాజర్ సమాధి ఖాళీగా ఉందా లేదా? ఇప్పుడు ఖాళీగా ఉందా? గట్టిగా చెప్పండి. లాజరు పునరుద్ధానం అయిన తర్వాత తన ఖాళీ సమాధిని రోజు చూసుకుంటున్నాడు. రోజు చూసుకోవడం, రోజు ఆశ్చర్యపోవడం. ఇప్పుడు ఈ జీవితం ఆశ్చర్యంగా లేదా? అక్కడ చాలా సమాధులు ఉన్నాయి బాబు, మీరు ఏమనుకో. కానీ తన సమాధి అక్కడ, ఆ సమాధిలోంచి వచ్చేసానని, ఇంకా సమాధిలో చాలామంది ఇంకా అలాగే ఉండిపోయారని తన ఖాళీ సమాధిని రోజు చూసుకుని రోజు ఆశ్చర్యపోతున్నాడు. ఒకరు చచ్చిపోయి పెట్టిన దాంట్లో మరొకరిని పెట్టరంటాడు. అందువల్ల ఆ సమాధి ఏమైంది? ఖాళీగా ఉంది. లాజరు వృద్ధుడై మరణించిన తర్వాత అదే సమాధిలో తమ అక్కలు చెల్లెళ్ళు, తమ ఇద్దరు అక్కలు అందులో పెట్టారు అతన్ని. మీకు అర్థమైందా? ఆమె హల్లెలూయా. అర్థమైందా? ఎప్పుడు మూయబడింది అది? మళ్ళీ ఎప్పుడు తెరుస్తాడు దాన్ని? ఇప్పుడు అర్థమైందా? దానికి ఖాళీ సమాధి చూసుకుని ఆశ్చర్యపోతున్నాడా? ప్రతి దినము ఈ దేవుళ్ళలోకి వచ్చినందుకు మనం ఆశ్చర్యపోతున్నామా లేదా? రూతు ఆశ్చర్యపోయిందా లేదా? కొత్త దేవుడు, కొత్త ప్రజలు, కొత్త దేశము, కొత్త ఆరాధన, అంతా కొత్త. ఎంత కొత్తగా ఉందో తను చూసుకుని ఆశ్చర్యపోతాడండి. నువ్వు వేరే దేశం వెళ్ళావనుకోండి, ఆశ్చర్యపోవా? అబ్బా ఎంత బాగుందండి, ఇది ఎంత బాగుంది, ఇది ఎంత బాగుంది అని ఆశ్చర్యపోతావు లేదా? తన సమాధిని ప్రతిరోజు చూసుకుని ఆశ్చర్యపోతున్నాడా లేదా?
అక్కడ అన్ని సమాధులు మూయబడి ఉంటే తన సమాధి మాత్రమే ఖాళీగా ఉన్న సంగతి అతనికి జ్యోతికమై ఏమవుతున్నాడు? ఆశ్చర్యచకితుడు అవుతున్నాడు. యేసుక్రీస్తు తన సమాధిని చూసుకుని తను ఆశ్చర్యచకితుడు కాడు. ఎందుకంటే అది లేపుకుంటాడు తనను తాను. మనుషులుగా మనం ఆశ్చర్యపోవడం మన వంతు. అంటే ఆశ్చర్యకార్యం చేసింది దేవుని వంతు. అర్థమైందా? హల్లెలూయా. లాజరు ఇప్పుడు సమాధిలో నిద్రిస్తున్నాడు. రెండో పునరుద్ధానం కోసం లాజరు ఎదురు చూస్తున్నాడు. అర్థమైందా? ప్రశస్త వధువు నిద్రలో ఉంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మత సంబంధమైన ఉద్రేకములు కలిగి ఉండవద్దు, శరీర సంబంధమైన ఉద్రేకములు కలిగి ఉండవద్దు, కానీ ఆత్మ సంబంధమైన ప్రేరణలు కలిగి ఉండమన్నాడు. మత సంబంధమైన ఉద్రేకములు కలిగి ఉండకూడదట. శరీర సంబంధమైన ఉద్రేకములు కలిగి ఉండదు, కానీ ఆత్మ సంబంధమైన ప్రేరణలు కలిగి ఉండమన్నాడు. లాజరు ఖాళీ సమాధి, లాజరే చూసుకోవడం లాజర్కి ఎంత ఆనందమో కదా. నేను అప్పుడు వెళ్ళిపోయిండేవాడిని. చూసారా, ఆ సమాధి నుంచి బయటికి తెచ్చాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. రాత్రి ఎందుకో నేను మా బాబు లేటుగా వస్తున్నాడని అతను ట్యాబ్ ఓపెన్ చేస్తే ఈ దృశ్యం వచ్చిందండి. అది ఇంగ్లీష్లో ఉంది. ఒక వీడియో చూశాను నేను. అందులోనూ లాజర్ సమాధి యొక్క ప్రభు అయిన యేసు నిలబడి ఉన్నారు. అది ఇంగ్లీష్లో మాట్లాడాడు. మూవ్ ద రాక్ వీల్ అని చెప్పాడు. అంటే రాతి చక్రమును దొలించమన్నాడు. వాళ్ళందరూ ఇలా మూసుకుంటున్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ముక్కునే మూతును మూసారా, ముక్కును మూసారా? ఎందువల్ల? ఏ వాసన? ఎవరి శవమో? పర్లేదు, అయితే నేను బతికిపోయిన ఇవాళ 100 మార్కులు పడిపోతాయి మీకు. ఒకటే అరిచాడు, లాజరు బయటికి రమ్మని అరిచాడు. మీరు అతను బయటకు వస్తున్న దృశ్యం చూస్తే మీరే భయపడతారు. ప్రేతని వస్త్రములు కట్టి తెల్లటి ముసుగు వేసి చేతులకి కాళ్ళకి కట్టేసి అతను ఎలా నడిచి వస్తున్నాడంటే లోపల వాళ్ళ సమాధులు అలా ఉంటాయేమా. ఇప్పుడు అదంతా పోయింది, ఇప్పుడు అది లేదు. అతడు ఇలాగా ఆస్ట్రోనాట్ని ఎప్పుడైనా చూసారా? అంతరిక్ష యాత్రికుడిని వాళ్ళంతా ఎలా ఉంటుంది అలాగా, అంతేనా? అలాగా ఇలా నడిచి వస్తున్నాడు. నడిచి వచ్చాక వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఒక 20 మీటర్లు వెనక్కి వెళ్ళిపోయారు. ఆయన మాత్రమే ఆయన ముందు నిలబడిన తర్వాత మళ్ళీ ఒక 20 మీటర్లు ముందుకు వచ్చారు వీళ్ళు. ఇప్పుడు అర్థమైందా? ముందు వెనక్కి ఎందుకు వెళ్ళిపోయారు? తర్వాత ఏమైంది? ధైర్యమో. ఆయన ఉన్నాడు నడంరా. నీ లాజను ఏమనుకుంటున్నారా? దెయ్యం. నో. అప్పుడు వాళ్ళిద్దరు ఎక్కడిని పిలిచాడు, కట్లు విప్పి పానీయుడి. లాజర్ కట్లు ఇప్పుడు లాజర్ని చూశానండి నేను. ఆ పాత్ర అలాంటిది అక్కడ. అర్థమైందా? ఏమన్నారు? ఈ కంట్లో నిప్పిన తర్వాత అండి ముఖం మీద ముసుకుని ఇలా తీసిందండి. పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురు వైలు తీసినట్టు ముసుగులో ఉంచారు అంతవరకు ఆమెని. ఆ తర్వాత అందరు చూసేలాగినా ఆ ముసుగుని, తెల్లటి ముసుగుని తీసినప్పుడు లాజరు, అప్పుడు లాజరు చేతులు పట్టుకుని పెద్దక్క చిన్నక్క పట్టుకుని ఏడుస్తున్నారు. పోనీయుడి అన్నాడు ఆయన. ఏమన్నాడు? అబ్బా, ఏమి దృశ్యం అండి అది. అది చిత్రం కాదండి, చలని చిత్రం అయి ఉండొచ్చు, కానీ నిజంగా నేను లాజర్ దగ్గర ఉన్నట్టు, ప్రభు యొద్ద ఉన్నట్టు, మార్తా మరి యొద్ద ఉన్నట్టు, యూదుల మధ్యలో ఉన్నట్టు, ఆయన శిష్యుల మధ్యలో అనిపించింది నాకు. హల్లెలూయా. ఎంత మంచి దృశ్యం అది. అది మంచి చెడ్డలు తెలివినిచ్చేదండి అది. ఆ ఫోను, ఆ వృక్షం మన చేతుల్లో ఉందేమో అనుకుంటాను నిజంగా. అది అంత మంచిదా? మళ్ళీ ఇంకోటి నొక్కితే ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు. చాలే, ఇంక నాకు ఇంకేముంది, అమ్మ మీరు వెళ్ళి వచ్చేయండి, నన్ను అక్కడ పెట్టాను నేను. ఈడు మా చూసారా, అది నిజంగా ప్రభు సెలవిచ్చిన మాట. అవునా? మంచి చెడ్డల తెలివినిచ్చు, మంచినిస్తుంది, మంచి తెలివి, అందులో తెలివి చాపబ్బా. ఆ దృశ్యము నేను వాళ్ళ మధ్యనే ఉన్నట్టు అనిపించింది నాకు. నేను ఏ సినిమాని అంతగా, సినిమాల మధ్య ఇప్పుడు సినిమాలు చూడట్లేదు కదా ఆమె. హల్లెలూయా. ఆ దృశ్యం చూసి నేను నిజంగా ఈ వర్తమానం ముందు అది వచ్చింది ఏంటి అనుకున్నాను నేను.
అవునా? నేను నిజంగా అక్కడ కూర్చుంటే ఆ వర్తమానం ఏంటిది అని చూస్తూ పునరుద్ధానం యొక్క రుజువు. అబ్బా, ఆదివారం దీనికి ఏమైనా పని చేస్తుందని చూశాను. అవునండి. ఇళ్ళాలు ఏం చేస్తుంది? ఫ్రిడ్జ్ ఎదుగుతుంది, ఏదైనా తొట్టి ఎదుగుతుంది కూర వండడానికి కూర. అవునా? ఈ కూర చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది కదా. ఈ వర్తమానం చెప్తే బాగుంటుందేమో అని అనిపించి దాన్ని తిరగేటి మొదలు పెట్టాను 3 రోజుల ముందే. అంత సులువుగా ఏమి దొరకతుంది. అప్పుడు అర్థమైందా? ఒక కూరలు అన్నీ పడితేనే కదా ఏమ్మా అది రుచిగా ఉంటుంది, లేకపోతే ఎత్తేస్తుంది కూర. దేవునికి స్తోత్రములు కలుగును గాక. పునరుద్ధానం యొక్క రుజువు యేసుక్రీస్తు యొక్క సమాధి. ఆయన పునరుద్ధానుడయ్యాడు. లాజరు, పాతనిములు పరిశుద్ధులు. నేను ఒక విషయం చెప్తాను, లాస్ట్ది. మనము ప్రకృతి సంబంధము నుండి ఆత్మ సంబంధమునకు ఒక పునరుద్ధానము జరిగిందా లేదా? పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? పునరుద్ధరించబడుట. చూసారా? ద ఎవిడెన్స్ ఆఫ్ ద రెజరక్షన్. దాని అర్థం ఏంటి? పునరుద్ధానం యొక్క రుజువు. ప్రకృతి సంబంధము నుండి, శరీర సంబంధము నుండి, లోక సంబంధము నుండి, దైవపు సంబంధము నుండి మనం ఏమయ్యామో? పునరుద్ధరించబడ్డాము. ఆత్మ సంబంధులుగా పునరుద్ధానము జరిగింది. ఒక పునరుద్ధానము మనకి జరిగింది. అది అదృశ్యమైంది, అది కనబడనది. నీలో కలిగిన మార్పే ఒక పునరుద్ధానము. సో రెండవ పునరుద్ధానం కోసం అయితే రెండవది ఏంటంటే, చాలాసార్లు చెప్పాను, ఆరోహణం కొరకో లేకపోతే పునరుద్ధానం కొరకో మనం ఎదురు చూస్తున్నాం. నేను ఒక విషయం చెప్పాను ఇందాక, గుర్తుందా? బ్రతికున్న వాళ్ళు ఆరోహణం కొరకు ఎదురు చూస్తున్నారు, చనిపోయిన వాళ్ళు పునరుద్ధానం కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుడి వాక్యములు జీవించును గాక. లేచి నిలబడదాం.